తన సినిమా ఆడాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మనందరికీ తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 2 మాటలు పోగొట్టడం, లేదంటే మొన్న ఈ మధ్యన ఏదో రేపు ఒక 4-5 నెలల్లో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాకపట్టుకోవాలని ఒక 5 కోట్ల రూపాయలు ఏదో ఎలక్షన్ ఫండ్ కింద పార్టీ ఫండ్ కింద ఇవ్వడం కూడా జరిగింది. ఇది వీళ్ళ మనస్తత్వాలంతా చూస్తూ ఉంటే కనుక పైసా కోసం ఏదైనా చేస్తారు. నోరుంది కదా అని చెప్పని ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. గ్రంథి శ్రీనివాస్, ఇదే చెప్తున్నాం. ఇట్లాంటి అవాకులు చవాకులు పేలేవనుకో జనాలు నీకు బుద్ధి చెప్తారని ఇదే సందర్భంగా తెలియజేస్తున్నాను. డబ్బుల కోసం ఏదైనా చేసే మనస్తత్వం నీది. నీ నాయకుడిలాగా నీచమైన జాత అనుకున్నావు ఏంటి? డబ్బు కోసం గడ్డి ఖర్చే పనులు చేయడానికి. ఎంతోమందికి సినీ జీవితంలో చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి ముందుండి నడిపించిన వ్యక్తి చిరంజీవి గారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కార్డ్స్ లాగా ఇబ్బంది పడుతుంటే ఆ కార్డ్స్కి ఆయన డబ్బులు కట్టి ఆయన సొంతంగా వాళ్ళ కార్డ్స్ ఇప్పించిన పరిస్థితులు, వాళ్ళకి ఇన్సూరెన్స్లు చేయించిన పరిస్థితులు అనేకం ఉన్నాయి. ఇలాంటివన్నీ మీకు కనబడవు కదా. ఇలాంటివన్నీ మీకు కనబడితే బాగానే ఉంటాయి. ఇలాంటి ఒళ్ళు బలిసిన మాటలు ఇంకొకసారి మాట్లాడితే ప్రజా జీవితంలోనే రాజకీయ సన్యాసం చేసే విధంగా మీకు జరిగిద్దని చెప్పి ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు, దాన్ని కలిపేశారు. ఎంతో ఆస్తో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము. కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం. ఆయన హోల్సేల్గా అమ్మేశాడు. ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్కి అమ్మేశారు అని మాట్లాడుతున్నావు. నువ్వేమైనా బేరం కుదిరిచావా? నువ్వేమైనా మధ్యలో ఉండి సంతకాలు చేయించావా? ఏదో నువ్వే ఫస్ట్ నుంచి చివరిదాకా మాట్లాడినట్టు చెప్తున్నావు అంటే నీలాంటి ఎదవలు కాదు ఆయన ప్రెజర్ చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామని చెప్పని నీలాంటి కొవ్వటి ఎదవలు కాదు చేసే పనులన్నీ మీరు చేసి ఆయన్ని ఒత్తిడికి తీసుకొచ్చి ఆయన చివరాఖరికి నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్లో విలీనం చేస్తే మీరు మాట్లాడే మాటలు ఇవా? మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎంతో ఆశగా వెళ్ళి జాయిన్ అయ్యారు. కొవ్వట్లు అందరూ కలిసి జాయిన్ అయ్యి ఆయనకి చివరాఖరణ ఒత్తిడి చేసి ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్లో కలిపేటట్టు చేసిందే మీరు. మళ్ళీ వాళ్ళు మీరు ఆయన నిందిస్తున్నారు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ల మట్టి పార్టీని నడుపుతున్నాను, రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడు చేసాడండి ఈయన? సినిమా షూటింగ్లు చూసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా? కనిపించాడు అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు? 10 ఏళ్లుగా అనేక మందికి కష్టం అంటే ముందు నుంచున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నువ్వు కానీ నీ నాయకుడు కానీ జోబులోంచి 1 లక్ష రూపాయలు తీసిచ్చిన రోజులు ఉన్నాయా? ఎటువంటి కార్యక్రమానికైనా సరే సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీని 10 ఏళ్లుగా బతికిస్తూ ఎంతోమందికి ఉత్సాహాన్ని నింపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కరోనా టైంలో కనిపించారని మాట్లాడతావా? కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్కి 1 కోటి రూపాయలు 2 తెలుగు రాష్ట్రాలకి 50 లక్షల చొప్పున విరాళం అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి నువ్వు మాట్లాడుతావు. నువ్వు 1 లక్ష రూపాయలని తీసావా కరోనా టైంలో? ఇంట్లో ముసుగుదని పడుకుంది ఎవరు? నువ్వు. జన సైనికులతో ఎంతోమందికి కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయమని చెప్పని ఆ రోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం జన సైనికులందరూ కూడా కరోనాలో ప్రతి ఒక్కరికి అండగా నిలిచి ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు అందజేశారు. అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. నువ్వు నీ నాయకుడిలాగా ఇంట్లో ముసుగుతాన్ని ఎవరు కొనుక్కోవాలా? ఆ రోజు అధికారం మీ చేతిలో ఉండగాని ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అదే సమయంలో ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళితుడైన డాక్టర్ని పిచ్చోని చేసి రోడ్డు మీద చంపేశారు. ఇలా అనేకం చెప్పుకోవాలనుకుంటే మీరు మళ్ళీ కరోనా సమయంలో ఎవరికి హెల్ప్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కాదు దారుణం, ఇది కాదు నీచం. మనం చెయ్యని పనులు కూడా ఇంత బలంగా చెప్పుకుంటూ మనం చెయ్యని కార్యక్రమాలు కూడా మేమే చేసామని చెప్పని తొడలు చేరుస్తూ ఏంటి రాజకీయం? దేనికి సంకేతం ఈ రాజకీయాలన్నీ? దేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని 10 వెనక్కి తీసుకెళ్లారు. ఎంతోమంది కష్టపడి ముందుకు నడుపుదాం అనుకున్న రాష్ట్రాన్ని ఒక 5 సంవత్సరాల్లోనే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేశారు. ఇది మీ రాజకీయం. మీరు మళ్ళీ అవతల విమర్శిస్తున్నారు. చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకొకసారి విమర్శిస్తే జనం రోడ్ల మీద గొడ్డలోడు తీసుకొడతారని చెప్పని ఇదే సందర్భంగా తెలియజేస్తున్నాను.